హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం డైహైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో డీటెయిల్ గా మంచిగా చదువుకోబోతున్నాం క్లియర్ గా. ఓకే, అయితే ఇది నీట్ ఇంకా ఎంసెట్ ఆస్పిరెంట్స్ అందరికీ యూస్ఫుల్, ఎందుకంటే డైహైబ్రిడ్ క్రాస్ మీకు నీట్ లోనే ఉంది, ఎంసెట్ లోనే వస్తుంది. ఓకే, దీంతో సంబంధించిన క్వశ్చన్స్ అందుకు. సో ఎన్సీఆర్టీ నుంచి చెప్తున్నాను, ఓన్లీ నీట్ స్టూడెంట్స్ కానీ అనుకోకండి, ఎంసెట్ స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇది. ఓకే, సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది, స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తున్నది అంతా ఓకే అంటే డెఫినెట్లీ ఒక చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ పెట్టండి. ఓకే, సో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది మీరు అందరూ సెషన్ అనేది చూస్తున్నారు అనేసి. ఓకే, సో నా వాయిస్ క్లియర్గా ఉందా అందరికీ? ఆల్ ఓకే? ఎస్, హలో 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 విన్నీ, వెరీ గుడ్. సరే అయితే ఓకే, ఎస్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సరే, వెరీ గుడ్, ఫైన్. సరే, నా వాయిస్ అంతా క్లియర్గా ఉంది కాబట్టి మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ డైహైబ్రిడ్ క్రాస్లో మనం డైహైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో అది ఏమిటి, ఓకే, దాని గురించి చదువుకుంటాం. అది కాకుండా దాంట్లో డీటెయిల్గా డైహైబ్రిడ్ క్రాస్ అనేది ఎలా చేయాలో మీరు చాలా ఇంపార్టెంట్. మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది కంపారిటివ్గా చాలా ఈజీ. ఓకే, కాకపోతే డైహైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉన్నదో అది కొంచెం టఫ్ అనమాట, లైట్గా టఫ్నెస్ అనేది ఎక్కువ ఉన్నది. ఎందుకంటే దాంట్లోనే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా మనం చదువుకుంటాం, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా చదువుకుంటాం. సెగ్రిగేషన్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది, గ్యామీట్ ఫార్మేషన్ అనమాట. ఓకే, సో అందుకే క్లియర్గా వినండి, ఎండ్ వరకు చూడండి, మొత్తం క్లియర్గా అంతా అర్థం అవుతుంది. ఓకేనా? అది అనమాట. సో మొదలెట్టేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్, ఇదే మంది డైహైబ్రిడ్ క్రాస్ అనమాట, ఇంకేం లేదు. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు మనం ఓన్లీ ఒకే జీన్ ఇన్హెరిట్ ఎలా అవుతున్నది అన్నది మనం నేర్చుకున్నాం. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక హైట్ హైట్ అనే ఒక క్యారెక్టర్ తీసుకొని టాల్ ట్రేట్, డ్వార్ఫ్ ట్రేట్ తీసుకొని మనం ఏం చేసామంటే టాల్ ఇంకా డ్వార్ఫ్ తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత వాటి మధ్యన క్రాసింగ్ అది చేసాము. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ స్టడీ చేసాం, ఫినోటైపిక్ జెనోటైపిక్ రేషియోస్ తీసేసాం, అయిపోయింది. అక్కడ మనం ఒకే జీన్ చదువుకున్నాం, ఒక జీను హైట్ ని గవర్న్ చేస్తున్నది. ఇప్పుడు మనం రెండు జీన్స్ కలిపి చదవబోతున్నాం, రెండు జీన్స్ కలిపి ఎలాగా నడవబోతున్నది సిచ్యువేషన్ అనేసి, రెండు జీన్స్ ని కలిపి మనం చదివితే ఎలా ఉంటుంది అనేసి. ఓకే, అది అన్నమాట. So that is with respect to dihybrid cross. So Mendel also worked with and crossed pea plants that differed in two characters as seen in the cross between a pea plant that has seeds with yellow color and round shape, and that one has seeds with green color and wrinkled shape. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ రౌండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, ఎస్. సో ఇక్కడ ఏంటంటే రౌండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో సీడ్స్ లో సీడ్ షేప్, ఓకే, ఇంకా సీడ్ కలర్. ఇప్పుడు మనం పీస్ ఉన్నాయా, పీ ప్లాంట్ ఉందా, దాంట్లో మనం రెండు రంగులు చూస్తాం, ఒకటి గ్రీన్ కలర్ మనం ఉంటాయి, ఓకే, మటర్ గింజలు, ఇంకోటి మనకి కొంచెం yellowish కలర్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో yellowish కలర్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి కొంచెం యాక్చువల్గా డామినెంట్, ఎల్లో కలర్ ఎక్కువ ఉంటాయి, గ్రీన్ కలర్ కంపారిటివ్గా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అది ఓకే, సో అదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకు అనిపిస్తుంది యాక్చువల్గా గ్రీన్ కలరే కదా మేము ఎక్కువగా చూస్తాం అంటే లేదు, యాక్చువల్గా ఎల్లో వన్ ఈస్ ద డామినెంట్, గ్రీన్ వన్ ఈస్ ద రిసెసివ్ అనమాట. ఓకే, అది. సో అదే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. సో ఇవాళ క్రాస్లో మనం అదే మెయిన్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, సో క్లియర్గా వన్ బై వన్ నేను మీకు చెప్తున్నాను, వినండి, జస్ట్ మినిట్. ఓకే, సో సీడ్ షేప్లో మనం చూసుకున్నట్లయితే రెండు షేప్స్ ఉన్నాయి మన దగ్గర, ఒకటి రౌండ్ షేపు, ఇది మోర్ డామినెంట్ ఇది, అండ్ వీ విల్ డినోట్ దిస్ యాజ్ క్యాపిటల్ ఆర్. రౌండ్ సీడ్ షేప్ ఏదైతే రౌండ్ షేప్ ఉన్నదో అది డామినెంట్, దాన్ని మనం క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాం. ఏదైతే రింకల్డ్ సీడ్ ఉందో కొంచెం మడతలు పడిపోయినట్టు, ఒక సీడ్ తీసుకుంటే మనకు కనిపిస్తుంది మడతలు పడినట్టు ఉంటుంది. సో ఆ రింకల్డ్ సీడ్ ఏదైతే ఉందో దట్ వన్ ఈజ్ యాక్చువల్లీ రెసెసివ్ ట్రేట్. రెసెసివ్ ఉండడం వల్ల దాన్ని మనం స్మాల్ ఆర్ అని పెడుతున్నాం. ఓకే, క్యాపిటల్ ఆర్ ఫర్ డామినెంట్, స్మాల్ ఆర్ ఫర్ రెసెసివ్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సీడ్ కలర్ గురించి మాట్లాడుకుందాం. సీడ్ కలర్స్ లోని మనకి రెండు కలర్స్ ఉన్నాయి అగైన్. సో ఆ రెండు కలర్స్ ఏంటంటే ఫస్ట్ ఎల్లో కలర్ అనేది డామినెంట్, దాన్ని మనం
క్యాపిటల్ వైతో డినోట్ చేస్తాం. ఓకే, అది కాకుండా గ్రీన్ కలర్ ఉన్నది, గ్రీన్ కలర్ అనేది రెసెసివ్, దాన్ని మనం స్మాల్ వైతో డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ ఇంకా బిగ్, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అనమాట. నో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే పూర్తిగా డైహైబ్రిడ్ క్రాస్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా ముందు ఫస్ట్ నేర్చుకుంటాం. దాని తర్వాత ఎన్సీఆర్టీ చదువుతాం. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఎలా ఉందో తెలుసా మీకు? ఎన్సీఆర్టీ చదివిన తర్వాత చేసామంటే ఎన్సీఆర్టీ కూడా అర్థం కాదు, మనం చేసింది కూడా మనకు అర్థం కాదు. అలా ఉన్నది అనమాట మన ఎన్సీఆర్టీ, అలాగనమాట. సో అందుకే మనం ఏం చేస్తాం అంటే మనం ఫస్ట్ డైహైబ్రిడ్ క్రాస్ పూర్తిగా, లాస్ట్ టైం నేను మీకు గుర్తుంటే మోనో హైబ్రిడ్ క్రాస్ కూడా అలాగే చేశా. మొత్తం మోనో హైబ్రిడ్ క్రాస్ ఫస్ట్ నేర్పించేసా, దాని తర్వాత మనం ఎన్సీఆర్టీ చదివాం. ఓకే, అదే చేయబోతున్నాం ఇప్పుడు కూడా. నౌ లెట్ us స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, మొదలెడదామా? ఇక్కడ నుంచి 100% అటెన్షన్ కావాలి నాకు. ఇక్కడ నుంచి కొంచెం కూడా అటెన్షన్ తప్పిందా డైహైబ్రిడ్ క్రాస్ దొబ్బుతుంది ఇంక మీది. సో అందుకే ఇక్కడ నుంచి 100% అటెన్షన్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఓకే, మీ అందరిది 100% అటెన్షన్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మెండెల్ అనే ఒక మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారంటే డైహైబ్రిడ్ క్రాస్ చేసుకున్నప్పుడు 2 ప్యూర్ లైన్ ప్లాంట్స్ ని మళ్ళీ తీసుకున్నాడు. అంటే అతను ఏం చేశాడు అంటే క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇంకా దాన్ని క్రాస్ చేసాడు అతను స్మాల్ ఆర్, స్మాల్ వై. ఇక్కడ కొంచెం టెక్నికాలిటీస్ చూద్దాం. ఇవి రెండింటిని పేరెంట్స్ గా తీసుకున్నాడు. పేరెంట్స్ ఆర్ పీ జనరేషన్ అనమాట. పేరెంట్స్ ఆర్ పీ జనరేషన్. ఇక్కడ ఏం చేశాడు అంటే ఒక ఇంపార్టెంట్ విషయం, ఇతను ఏదైతే ప్లాంట్ తీసుకున్నాడో ఇవి 2 ప్యూర్ లైన్స్ అనమాట. దీస్ ఆర్ బోత్ ప్యూర్ లైన్స్. ప్యూర్ లైన్స్ అంటే ఏంటంటే కంప్లీట్లీ హోమోజైగస్ డామినెంట్ లేదంటే హోమోజైగస్ రిసెసివ్ అయి ఉండాలి. హెట్రోజైగస్ నేచర్ అనేది రాకూడదు. హోమోజైగస్ ఇంకా హెట్రోజైగస్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. తెలియకపోతే ప్రీవియస్ క్లాసెస్ వెళ్ళి చూడండి, క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే దీన్ని ఈ ప్లాంట్ అసలు ఏంటి? వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై? వాట్ ఈస్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై? అయితే ఇప్పుడు ఈ పులిహార్ బ్యాచ్ అని పక్కన పెట్టి ఎవరైతే క్లాస్ చూస్తున్నారో వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి త్వరగా. ఈ పులిహార్ బ్యాచ్ గాళ్ళ వల్ల యాక్చువల్ గా ఎవరైతే క్లాస్ వింటున్నారో అర్థమై చావట్లేదు. అరే పులిహార్ గాళ్ళరా, కొంతసేపు ఆపంటారా మీరు? కంటిన్యూస్ గా పులిహార్ కలుపుతారు వీళ్ళు. ఉన్నారా ఎవరైనా క్లాస్ లో? సగం మంది పులిహార బ్యాచ్. ఓకే ఫైన్, సరే. అయితే ఇక్కడ ఎవరు ఆన్సర్ చేయట్లేదు కాబట్టి ఓకే, ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ది ఆన్సర్. బట్ నెక్స్ట్ టైం ఓకే, ఎవరైతే యాక్చువల్గా వింటున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తేనే మీరు నేర్చుకుంటారు, ఇంకేం లేదు. దాంట్లో నాకేం దొరకదు, మీరు నేర్చుకుంటారు అంతే, ఇంకేం లేదు. సో ఫస్ట్ ఇది ఏదైతే ఉన్నదో ఈ ప్యూర్ లైన్ ప్లాంట్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ రౌండ్ అండ్ ఎల్లో అంటాం. దీన్ని రౌండ్ అండ్ ఎల్లో అంటాం. ఎందుకంటే క్యాపిటల్ ఆర్ వల్ల రౌండ్ అంటున్నాం, క్యాపిటల్ వై వల్ల ఎల్లో కలర్ వస్తుంది. ఇక్కడ ఏమిటంటాం దీన్ని? గ్రీన్ అండ్ రింకల్డ్ అంటాం. దీన్ని ఏమంటాం? గ్రీన్ అండ్ రింకల్డ్ అంటాం. ఎందుకు గ్రీన్ ఇంకా రింకల్డ్ అంటున్నాం? గ్రీన్ బికాస్ ఆఫ్ స్మాల్ ఆర్. ఓకే, రింకల్డ్ అండ్ గ్రీన్ అన్నాం. సారీ, జస్ట్ మినిట్, చిన్న కరెక్షన్. రింకల్డ్ అండ్ గ్రీన్. ఓకే, సో రింకల్డ్ ఎందుకు వస్తున్నది? ఓకే, రింకల్డ్ ఎందుకు వస్తున్నది? అమ్మా ఇప్పుడు ఆన్సర్లు వస్తున్నాయి ఒక్కొక్కరికి. ఓకే, అది వస్తుంది. క్యాపిటల్ ఆర్, స్మాల్ వై వస్తుంది. కానీ ఇక్కడ వరకు క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఇవి మనవి పేరెంట్ ప్యూర్ లైన్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆర్ ప్యూర్ లైన్స్ విచ్ మెండల్ టుక్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, అది అన్నమాట.
సో ఇక్కడ మనం నాలుగేసి లెటర్లు ఎందుకు రాసుకుంటాం? ఇప్పటివరకు రెండే రాసాం, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ అని రాసుకున్నాం. ఇక్కడ 4 ఎందుకు రాస్తున్నాం అంటే ఈ రౌండ్ అనేది ఒక జీన్ గవర్న్ చేస్తున్నది, yellow కలర్ ని ఒక జీన్ గవర్న్ చేస్తున్నది. ఓకే, అదే సేమ్ మనకి 2 జీన్స్ తీసుకుంటున్నాం, ఒకటి షేప్ ని గవర్న్ చేసేది, ఇంకోటి కలర్ ని గవర్న్ చేసేది. ఇక్కడ కూడా షేప్, కలర్ అన్నమాట. అంటే మన 2 జీన్స్ కలిసి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయో నేర్చుకోబోతున్నాము, కలిసి ఎలా ఇన్హెరిట్ అవబోతున్నాయి అనేది నేర్చుకోబోతున్నాం ఇన్ డైహైబ్రిడ్ క్రాస్. అది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మన దీనికి గ్యామెట్స్ వచ్చాయి అనుకోండి. సో గ్యామెట్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి? హౌ విల్ బి ద గ్యామెట్స్ యాక్చువల్లీ? హౌ విల్ బి ద గ్యామెట్స్? వాట్ విల్ బి ద గ్యామెట్స్? సింపుల్, క్యాపిటల్ ఆర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యామెట్ లో క్యాపిటల్ ఆర్ గ్యారంటీగా ఒకటి ఉండాలి. క్యాపిటల్ వై ఉన్నాయి కాబట్టి ఆ క్యాపిటల్ వై నుంచి ఒక వై రావాలి, క్యాపిటల్ వై. సో దిస్ విల్ బి ద గ్యామెట్. ఒకటే గ్యామెట్ వస్తుంది. బికాస్ ఎందుకు ఒకటే టైప్ ఆఫ్ గ్యామెట్ వస్తున్నది? ఎందుకంటే క్యాపిటల్ ఆర్ రెండు సేమ్ అలీల్స్ కాబట్టి ఒకటే క్యాపిటల్ ఆర్ వచ్చింది. క్యాపిటల్ వై ఒకటే సేమ్ అలీల్స్ కాబట్టి క్యాపిటల్ వై వచ్చింది. ఇప్పుడు మీరు అంటారు సార్ క్యాపిటల్ ఆర్ వేరు, క్యాపిటల్ వై వేరుగా రెండు వేరు అలీల్స్ రావాలి కదా, రెండు ఒకే అలీల్లోకి ఒకే సెల్లోకి ఎందుకు వచ్చాయి, ఒకే గ్యామెట్లోకి ఎందుకు వచ్చాయంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక సెల్లో బోల్డ్ అని జీన్స్ ఉంటాయి అనమాట. మనం ఇది మనకు అర్థమయ్యేటట్టు మనం చదువుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్గా ఒకే జీన్ ఇన్హెరిట్ అవ్వదు, అన్ని జీన్స్ ఒకేసారి ఇన్హెరిట్ అవుతాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ద జీన్స్ విల్ గెట్ ఇన్హెరిటెడ్ టుగెదర్, దే విల్ నాట్ గెట్ ఇన్హెరిటెడ్ సెపరేట్లీ. ఒక జీన్ ఒకసారి, ఇంకొక జీన్ ఇంకోసారి, రేపు నువ్వు ఇన్హెరిట్ అవ్వు, ఎల్లుండి నేను ఇన్హెరిట్ అవుతాను అనేసి ఎవరు అనుకోరు అనమాట. అన్ని ఒకేసారి ఇన్హెరిట్ అవుతున్నాయి, అన్ని ఒకేసారి ఫంక్షన్ చేస్తున్నాయి అనమాట. సో ఆ గ్యామెట్స్ లో కూడా అన్ని జీన్స్ కలిసే ఉంటున్నాయి. సో ఆ గ్యామెట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో ఒక్కొక్క జీన్ నుంచి ఒక్కొక్క అలీలు గ్యారంటీగా ఉంటుంది. సో ఇక్కడ ఏ అలీల్ ఫామ్ అవుతుంది అంటే స్మాల్ వై అలీల్ ఫామ్ అవుతుంది. అందుకే అర్థమైందా? ఓకే, సో అందుకే క్యాపిటల్ వై ఇక్కడ స్మాల్ వై గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఎందుకంటే స్మాల్ ఆర్ రెండు సేమ్ అలీల్సే. సో అందుకు ఒకటి ఇక్కడ ఉంది, స్మాల్ వై నుంచి ఒక స్మాల్ వై వచ్చింది. అది అన్నమాట. అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇది ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్టిలైజేషన్ చేస్తున్నాం. ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ఏమవుతున్నది మనకి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేది వస్తుంది. నౌ దిస్ ఈస్ ద F1 జనరేషన్. F1 జనరేషన్ ది ఫినోటైప్ చెప్పండి నాకు. F1 జనరేషన్ ది ఫినోటైప్ చెప్పండి. వాట్ ఈస్ ద ఫినోటైప్ ఆఫ్ F1 జనరేషన్? వాట్ ఈస్ ద ఫినోటైప్ ఆఫ్ F1 జనరేషన్? చెప్పండి, వాట్ ఈస్ ద ఫినోటైప్ ఆఫ్ F1 జనరేషన్? చెప్తారా ఎవరైనా? దీని ఫినోటైప్ ఏంటబ్బా? రౌండ్. ఎందుకంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ మీద డామినేట్ చేస్తున్నది రౌండ్, సో స్మాల్ ఆర్ ఎక్స్ప్రెస్ అవ్వదు. ఇక్కడ ఇదేంటి, క్యాపిటల్ వై స్మాల్ వై మీద డామినేట్ చేస్తున్నది అంటే రౌండ్ అండ్ yellow. So all the F1 plants were round and yellow. Okay, all the F1 plants are round and yellow అన్నమాట. అర్థమైందా? ఓకేనా? అప్పుడే రేషియోలు తీసుకొని వచ్చేస్తున్నారు 3:1, 9:3, 3:1. కొంచెం పేషెన్స్ గా ఉండాలి, అంత తొందరగా రేషియోలు ఇప్పుడు వద్దు, ఆగండి ఒక నిమిషం. ఫస్ట్ ఇంకా మన F1 జనరేషన్ లోనే ఉన్నాయి, F2 జనరేషన్ వచ్చి ఆ F2 జనరేషన్ లో మన రేషియోస్ మాట్లాడుకోవాలి. అర్థమైందా? ఓకే, సరేనా? సో ఇక్కడ వరకు ఇది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించమని ఆకాష్ అనే అబ్బాయి, ఓకే సార్ ప్రాక్టికల్ గా చూపించండి అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను ఏం చేయాలంటే 2 ప్లాంట్స్ తేవాలి, 2 ప్లాంట్స్ లో ఒక దాంట్లో రౌండ్ అండ్ yellow, ఇంకా wrinkled అండ్ గ్రీన్ సీడ్స్ ఉండాలి. వాటి రెండింటిని నేను మీ ముందే క్రాస్ చేయించి దాంట్లో ఏవైతే సీడ్స్ ఉన్నాయో అవి కూడా చూపించాలి. ఏవైతే కొత్త F1 జనరేషన్ వస్తున్నదో, F1 జనరేషన్ వచ్చి ఆ F1 జనరేషన్ లో ఫినోటైప్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలి ప్రాక్టికల్ గా. అది అన్నమాట. అది
అవునా కాదా? సో అలా చేయడం పాసిబుల్ కాదనిపిస్తున్నది మీకు కూడా, కాబట్టి మనం అది చేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్దర్ ముందుకు వెళ్తాం రండి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం ఏం చూసామంటే F1 జనరేషన్ లో మనకి ఏది వచ్చింది ప్లాంట్? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చింది. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వైని ఏం చేస్తాం, అదే జనరేషన్ లో సెల్ఫింగ్ చేయించేస్తాం. ఓకే, అదే జనరేషన్ లో సెల్ఫింగ్ చేయించేస్తాం. ఇది మేలు, ఇది ఫీమేల్. ఈ ప్రాసెస్ మనం సెల్ఫింగ్ అంటున్నాం. ఈ ప్రాసెస్ మనం సెల్ఫింగ్ అంటున్నాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇక్కడ ఏవైతే గ్యామిట్స్ ఫామ్ అవుతున్నాయో దాట్ విల్ బి అ లిటిల్ బిట్ ట్రికీ. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, ఇది కొంచెం కష్టం అయిపోతున్నది. సో ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, ఇక్కడ గ్యామిట్స్ ఎలా ఫామ్ అవుతాయి. నార్మల్ గా మనం మోనో హైబ్రిడ్ క్రాస్ లో గ్యామిట్స్ తో తలనొప్పే లేదు. ఒక్కొక్క గ్యామిట్ లో ఒక్కొక్క ఎలీల్ వచ్చేస్తుంది, క్లియర్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క గ్యామేట్ లో రెండే అలీల్స్ ఉంటాయి. ఒక్కొక్క జీన్ది ఒక్కొక్క అలీలు. షేప్ తో సంబంధించిన ఒక అలీలు, కలర్ తో సంబంధించిన ఒక అలీలు, అలా ఉండాలి. అలాంటి కాంబినేషన్స్ మనం ఫామ్ చేయాలి. సో ఇక్కడ 4 డిఫరెంట్ అలీల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని వేరే వేరే కాంబినేషన్స్ లో మనం పెట్టామంటే 4 డిఫరెంట్ గ్యామేట్స్ ఫామ్ అవుతాయి ప్రతి ఒక్క జనరేషన్ లో. అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్, చూడండి ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ది F1 జనరేషన్. దిస్ ఇస్ ది F1 జనరేషన్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై లోని మనం ఏం చేస్తున్నాం అంటే క్యాపిటల్ ఆర్ ఇంకా క్యాపిటల్ వైని కలిపి ఒక గ్యామేట్ లో పెడుతున్నాం. ఓకే, ఫర్ దిస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు సపరేట్ ద ఫోర్ అలీస్ ఇంటూ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే క్యాపిటల్ ఆర్ ఇంకా క్యాపిటల్ వై ఏదైతే ఉన్నదో వీటి రెండింటి మధ్యన కాంబినేషన్ ఒకటి క్రియేట్ చేశాను. చేసినప్పుడు ఏం ఫామ్ అయింది, నాకు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అనే ఒక గ్యామెట్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ గ్యామెట్ దట్ వి విల్ గెట్. ఇప్పుడు ఇదే క్యాపిటల్ ఆర్ ని నేను స్మాల్ వైతో కూడా పేరప్ చేస్తాను. అప్పుడు నాకు వచ్చింది క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. దిస్ ఇస్ ద సెకండ్ గ్యామెట్. దాని తర్వాత నెక్స్ట్ మనం స్మాల్ వైని తీసుకోబోతున్నాం. స్మాల్ వైని తీసుకెళ్ళి నేను క్యాపిటల్ వైతో పేరప్ చేస్తాను. అప్పుడు మనకు వస్తుంది క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. స్మాల్ ఆర్ ని తీసుకెళ్ళి స్మాల్ వైతో పేరప్ చేస్తాను. దెన్ వి విల్ గెట్ స్మాల్ ఆర్ స్మాల్ వై. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ మనం ఎలా చేయాలో ఇక్కడి నుంచి కేర్ఫుల్ గా ఇంకొకసారి వినండి, అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను. ఇక్కడ అలీల్స్ మధ్యన ఏం జరుగుతున్నది అంటే ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్? బేసికలీ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే అలీల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ జీన్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటే ఆ అలీల్స్ ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్ గా అసార్ట్ అవుతాయి, ఇండిపెండెంట్ గా అరేంజ్ అవుతాయి అనమాట. వాట్ ఈస్ అసార్ట్మెంట్? అసార్ట్మెంట్ అంటే ఒక అరేంజ్మెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ అసార్టెడ్ స్వీట్స్ అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఇప్పుడు ఎప్పుడైనా నార్మల్ గా ఒక స్వీట్ షాప్కి వెళ్తే అసార్టెడ్ స్వీట్స్ అంటారు. అసార్టెడ్ అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ రెండేసి కాంబినేషన్స్ లో ఇలా పెడతారు అనమాట. సో బేసిక్ అసార్ట్మెంట్ అంటే ఏమీ లేదు, అరేంజ్మెంట్ అంతే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అలీల్స్ అనేవి డిఫరెంట్ వేస్ లో అరేంజ్ అవుతున్నాయి. సో దానికి కూడా ఒక ప్యాటర్న్ ఉన్నది. క్యాపిటల్ ఆర్ అనేది ఫస్ట్ ఒక కలర్ తో సంబంధించిన ఒక అలీల్ తో ఫస్ట్ కాంబినేషన్ ఫామ్ చేస్తుంది. దిస్ నంబర్ 1. క్యాపిటల్ ఆర్ అనేది మళ్ళీ స్మాల్ వై తో కూడా కాంబినేషన్ ఫామ్ చేస్తుంది. నంబర్ 2, మనకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మైండ్ లోని ప్రతి ఒక్క గ్యామీట్ లోపల, దీస్ ఆర్ గ్యామీట్స్, ఏవైతే రౌండ్ గా నేను ఇలా చేశానో ఇవి గ్యామీట్స్ అనుకోవాలి. సో ఈ ప్రతి ఒక్క గ్యామీట్ లోని ఒకటి షేప్ తో సంబంధించిన ఒక అలీల్ ఉండాలి, ఇంకా ఒకటి కలర్ తో సంబంధించిన ఒక అలీల్ ఉండాలి. రిమెంబర్ దిస్, ఒకటి షేప్ తో సంబంధించిన ఒకటి ఉండాలి, ఇంకోటి కలర్ తో సంబంధించిన ఒకటి ఉండాలి. ఇది మరి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోకూడదు, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవ్వదు. సో క్యాపిటల్ ఆర్ అనేది ఏదైతే ఉన్నదో అది షేప్, రౌండ్ షేప్ ని రెండర్ చేస్తుంది. క్యాపిటల్ వై అనేది ఎల్లో షేప్ ని రెండర్ చేస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్ షేప్ ని రెండర్ చేసి స్మాల్ వై అనేది
గ్రీన్ కలర్ ని రెండర్ చేస్తుంది. స్మాల్ ఆర్ అనేది రింకిల్డ్ షేప్ ని రెండర్ చేస్తుంది. క్యాపిటల్ వై అనేది yellow కలర్ ని రెండర్ చేస్తుంది. సో షేప్ కలర్ కాంబినేషన్స్. ఇక్కడ రింకిల్డ్, షేప్, గ్రీన్ కలర్ అలాగనమాట. సో టోటల్ గా ఫోర్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అ డైహైబ్రిడ్ క్రాస్? వెన్ యూ డూ అ సెల్ఫింగ్ ఇన్ ద F1 జనరేషన్ యూ గెట్ 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్ ఫ్రమ్ ఈచ్ ప్లాంట్. ఇప్పుడు ఈ ప్లాంట్ తీసుకున్నప్పుడైతే ఈ ప్లాంట్ లో కూడా సేమ్ ఇవే కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నుంచి కూడా ఇలాంటివి ఫామ్ అవుతాయి సేమ్ డిట్టో. సో ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ద గ్యామెట్స్ విల్ బి ద సేమ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయిందంటే గ్యామెట్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం ఏం చేయబోతున్నాం అంటే మనం F2 జనరేషన్ ది క్రాస్ అనేది చేయబోతున్నాం యూజింగ్ అ పన్నెట్ స్క్వేర్ మెథడ్. మన పన్నెట్ స్క్వేర్ ఆల్రెడీ మోనోహైబ్రిడ్ క్రాస్ లో నేర్చుకున్నాం. ఇక్కడ పన్నెట్ స్క్వేర్ పెద్దగా ఉంటుంది కొంచెం. ఇట్ విల్ బి బిగ్గర్ బికాస్ ఆర్ కాంబినేషన్స్ ఆర్ బిగ్గర్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం డైహైబ్రిడ్ క్రాస్ చేయబోతున్నాం. సో మీరందరూ ఏం చేయాలో సింపుల్ గా చెప్పేస్తాను. మీరందరూ ఒక నోట్బుక్ తీయండి. మీ దగ్గర ఒక పెన్ను, ఒక పేపర్ ఉండాలి ఇది చేస్తున్నప్పుడు నాతో పాటు. సో బీ ప్రిపేర్డ్. ఒక పెన్ తీయండి, ఒక పేపర్ తీయండి, కూర్చోండి. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే ఒక డైహైబ్రిడ్ క్రాస్ నాతో వేయండి. ఒక డైహైబ్రిడ్ క్రాస్ మీకు వేయడం వచ్చేస్తే డైహైబ్రిడ్ క్రాస్ తో సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా 2 నిమిషాల్లో ఇలా చేసి పడేస్తారు మీరు. డైహైబ్రిడ్ క్రాస్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ ఇప్పుడు కూడా మీరు సీరియస్ గా ఉన్నారు, నేర్చుకుందాం అనుకుంటున్నారంటే ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకుని రెడీగా కూర్చోండి. అందరూ కూర్చున్నారా? అట్లీస్ట్ ఒక్కళ్ళైనా కూర్చున్నారా రెడీగా? ఒక్కళ్ళైనా అట్లీస్ట్ పెన్ ఇంకా పేపర్ తీసుకుని కూర్చున్నారా? అట్లీస్ట్ వన్ ఒక్కళ్ళు చాలు నాకు అట్లీస్ట్. ఎస్ ఆర్ నో? రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ అవర్ డైహైబ్రిడ్ క్రాస్. ఓకే, విన్నీ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు, ఎస్ సార్ రెడీగా ఉన్నానని. పర్వాలేదు, మీరు క్లాస్ ముందు ఆల్రెడీ చదివినప్పుడే ఇప్పుడు మళ్ళీ చేయాలి నాతోటి. ప్రాక్టీస్లో చేయడంలో తప్పులేదు కదా. ఎస్, రెడీ రెడీ. ఓకే, వెరీ గుడ్. లెట్స్ బిగిన్. ఓకే, సో మన దగ్గర ఉన్నవి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇది మేల్ ప్లాంట్, ఇది ఫీమేల్ ప్లాంట్. ఓకే, దిస్ ఆర్ మేల్ ప్లాంట్, దిస్ ఆర్ ఫీమేల్ ప్లాంట్. ఓకే, అది. సో మేల్ ఫీమేల్ ఇక్కడ క్లియర్ అయిపోతే మనం అలీల్స్ రాసుకుందాం. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఆర్ అలీల్స్. ఓకే, సో హియర్ ఫస్ట్ allele is capital R, capital Y, capital R, small y, small r, capital Y, small r, small y. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అవే అలీల్స్ వస్తాయి, బట్ ఐ రైట్ ఇట్ విత్ అ డిఫరెంట్ పెన్ సో దట్ మనకి కన్ఫ్యూజన్ అవ్వదు కాబట్టి. క్యాపిటల్ ఆర్, ఇది డార్క్ అయిపోయింది, జస్ట్ మినిట్. ఓకే, క్యాపిటల్ ఆర్, capital Y, capital R, small y, small r, capital Y, small r, small y. Okay. అల్లేనా? వాట్ ఆర్ అల్లే సార్? మనుషులకి బాగా ఓపిక ఎక్కువ అయిపోయింది సోదేయడానికి, అది అన్నమాట. సరే రండి, ఇక్కడ వరకు మనం గ్యామెట్స్ అందరిది అయిపోయిందా? సార్ ఇది 10th లో ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు నీట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. సో నీట్ లో కూడా మీకు వస్తుంది సార్. ఇప్పుడు మీరు కూడా చేసుకోండి సార్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటేనే కదా మీరు నీట్లో మంచిగా రాసుకుంటారు సార్. చెప్పండి, అది అన్నమాట. సో మూసుకొని ప్రిపేర్, నాతో పాటు రాయండి, పదండి. లెట్స్ స్టార్ట్. ఓకే, రైట్. ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు మనం 1 by 1 మనం రాసుకోబోతున్నాం. ఫస్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకోండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, రెండు క్యాపిటల్ ఆరే. ఇక్కడ స్మాల్ వై, క్యాపిటల్ వై. ఓకే, ఇలా మనం కాంబినేషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఉంది ఇక్కడ, దెన్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై.
ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. ఫస్ట్ లైన్ అంతా క్లియర్గా అర్థమైపోయిందా అందరికీ? అందరికీ ఫస్ట్ లైన్ అనేది సనా అని ఎవరో అంటున్నారు, సార్ యు ఆర్ నాట్ సాల్వింగ్ మై డౌట్ అంటున్నారు. మీ డౌట్ ఏంటి నాకు చెప్తారా ఒకసారి? ఏఎల్ఎల్ఈ అంటే ఏమిటో నాకు తెలియదు అబ్బా, మీరే చెప్తున్నారు అది ఏఎల్ఎల్ఈ అనేసి. నాకు తెలియదు ఏఎల్ఎల్ఈ అంటే ఏమిటో. ఓకేనా, నాకు నిజంగా తెలియదు, ఏదో కొత్తగా ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, సో తెలిస్తే డెఫినెట్గా చెప్పేవాడిని, తెలియదు కాబట్టి తెలుసుకొని మరీ చెప్తాను ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, అది అన్నమాట. పదండి. ఓకే, ఫస్ట్ లైన్ అందరికీ క్లియర్. ఓకే, నెక్స్ట్ లైన్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ లైన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్, సేమ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ స్మాల్ వై, సో క్యాపిటల్ స్మాల్ వై. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్ఏ. ఓకే, సో క్యాపిటల్ ఆర్ఏ అవుతుంది. స్మాల్ వై వస్తుంది కాబట్టి స్మాల్ వై వస్తుంది. సో ఇక్కడ ఏమైంది యాక్చువల్గా అంటే నేను ఇక్కడ కలర్ మారుస్తున్నాను, దీని సిగ్నిఫికెన్స్ మీకు తర్వాత తెలుస్తుంది. దీని కలర్ అనేది మారుస్తున్నాను, జస్ట్ మినిట్. క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, నౌ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, సో దీన్ని మనం ఇదే కలర్తో రాస్తాం. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. ఓకేనా, సో దీన్ని మనం జస్ట్ మినిట్. ఈ డిఫరెంట్ కలర్లో ఎందుకైతే రాస్తున్నారో దానికి సిగ్నిఫికెన్స్ మీకు తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు నాతో పాటు రాసుకుంటూ వెళ్ళండి. సెకండ్ లైన్ కంప్లీట్ అయింది. నౌ వీఆర్ కమింగ్ టు ద థర్డ్ లైన్, అది అన్నమాట. ఓకే, థర్డ్ లైన్కి వస్తూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అయింది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది, ఇక్కడ స్మాల్ ఆర్ ఉన్నది. ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ కూడా క్యాపిటల్ వై, సో క్యాపిటల్ వై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ ఉన్నది. ఇక్కడ క్యాపిటల్ వై, ఇక్కడ స్మాల్ వై, సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, అది అన్నమాట. సిమిలర్గా మీరు ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకేనా, నౌ ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నుంచి మనకి కొంచెం మారుతాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్మాల్ ఆర్ వస్తున్నది, ఒక కొత్త కలర్ వాడదాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ జస్ట్ మినిట్, యా విల్ యూజ్ బ్లూ. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. ఓకే, ఇక్కడే వస్తున్నది క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. సో ఇక్కడ మనం మళ్ళీ వైట్ వాడతాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. నెక్స్ట్ మళ్ళీ బ్లూ తీసుకుంటాం. స్మాల్ ఆర్ ఇక్కడ స్మాల్ వై ఉంది, ఇక్కడ క్యాపిటల్ వై ఉంది, సో క్యాపిటల్ వై స్మాల్ వై. ఇక్కడ కూడా స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. లాస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్తో చేద్దాం. స్మాల్ ఆర్ స్మాల్ వై. అది అన్నమాట. సార్ ఐ మీన్ క్లాస్ 10th, ఈస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ? మీ క్లాస్ 10th కూడా ఉంది కదా, సో ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. అది అన్నమాట. ఓకే, ఇది. సో ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ కాంబినేషన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఈ కలర్ కోడింగ్ ఎందుకు చేశానో చెప్తాను మీకు. చూడండి, ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో, ఎల్లో కలర్, ఇక్కడ కలర్ కోడింగ్ అని రాసేద్దాం. జస్ట్ మినిట్. కలర్ కోడింగ్, ఏవైతే ఇక్కడ కలర్స్ ఇచ్చానో దాని గురించి మాట్లాడుతున్నాను. ఏవైతే ఎల్లో కలర్లో ఉన్నాయో, ఎల్లో కలర్ ఏదైతే ఉన్నదో, దోస్ ఆర్ ఆల్ రౌండ్ అండ్ yellow seeds. Those are all round and yellow seeds. This is color. This is the
phenotype that I'm telling you right now. Okay, adi anamata. This is number 1. Number 2, మనం రెండోది ఏం చేసాం, కలర్ ఇక్కడ వైట్ కలర్ వేసాం. వైట్ కలర్ ఎవరికి ఇచ్చాం? రౌండ్ అండ్ గ్రీన్ సీడ్స్ కోసం. రౌండ్ అండ్ గ్రీన్. This is the phenotype for white. Okay. Number 3, okay, blue color. దేనికి ఇచ్చాం? బ్లూ కలర్ మనం ఇచ్చాము ఫర్ wrinkled and yellow. లాస్ట్ number 4, మనం గ్రీన్ కలర్ దేనికి ఇచ్చాం? wrinkled and green. So these are the 4 kind of phenotypes. These are the 4 kind of phenotypes that you will find in the F2 generation of dihybrid cross. ఇది అన్నమాట. సో ఇవి 4 ఏవైతే కలర్ కోడింగ్ మనం చేసామో, ఈ 4 యాక్చువల్ గా దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ దట్ వి ఫైండ్ ఇన్ ద డైహైబ్రిడ్ క్రాస్. F2 జనరేషన్ డైహైబ్రిడ్ క్రాస్ మనం చూసుకున్నట్లయితే దాంట్లో మనకి ఇలాంటివి 4 ఏముంటాయి? 4 ఫినోటైప్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ 4 ఫినోటైప్స్, ఆ ఫినోటైప్స్ ఏంటి మనం ఇప్పుడు రాసుకున్నాం? రౌండ్ అండ్ ఎల్లో, రౌండ్ అండ్ గ్రీన్, wrinkled అండ్ ఎల్లో, wrinkled అండ్ గ్రీన్ అనమాట. సో రౌండ్ అండ్ ఎల్లో మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి మనం చూసుకుంటే, రౌండ్ అండ్ ఎల్లో మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయా? అవునా కదా? సో ఇవి 9 ఉన్నాయి అన్నమాట టోటల్. నెక్స్ట్ మనకి చూసుకోవాల్సింది, జస్ట్ అ మినిట్, ఇదే కలర్ వాడదాం. ఓకే, ఫర్ దిస్ వన్ మనకి ఇవే, జస్ట్ అ మినిట్, ఇది ఇవన్నీ ఉన్నాయి. రౌండ్ అండ్ గ్రీన్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? వి వాంట్ రౌండ్ అండ్ గ్రీన్. సో రౌండ్ అండ్ గ్రీన్ ఇది 1 2 3 3 ఉన్నాయి మన దగ్గర. రౌండ్ అండ్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. సో మనం ఇక్కడ నంబర్ 3 అని రాసుకుంటాం. ఓకే, ఫైన్. wrinkled అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర? wrinkled అండ్ ఎల్లో 1 2 3 ఉన్నాయి. సో హియర్ విల్ రైట్ 3. ఓకే, లాస్ట్ wrinkled అండ్ గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో 1. సో ఇక్కడ మనం చూసుకుంటుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. 9:3:3:1, విచ్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో. ఓకే, ఈ ఫినోటైపిక్ రేషియోని మనం క్లియర్గా మంచిగా రాసుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో హౌ విల్ వి రైట్ దిస్ ఫినోటైపిక్ రేషియో? సో ఫినోటైపిక్ రేషియో for F2 generation of dihybrid cross. Phenotypic ratio for F2 generation of dihybrid cross. So one by one మనం categories రాసుకుందాం. Round and yellow ఎన్ని ఉన్నాయి? 9:2. నెక్స్ట్ కేటగిరీ ఏంటి మన దగ్గర? సో మనం కలర్ కోడింగ్ కూడా అలాగే పెడదాం. జస్ట్ అ మినిట్, ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇందాక లేదైతే కలర్ కోడింగ్ పెట్టాము. రౌండ్ అండ్ yellow. నెక్స్ట్ రౌండ్ అండ్ గ్రీన్ 3 ఉన్నాయి. నెక్స్ట్ wrinkled
అండ్ yellow. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. లాస్ట్ wrinkled ఇంకా గ్రీన్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, ఓన్లీ 1. డోంట్ వరీ, ఇది మనం ఒకసారి టాలీ చేసుకొని నేను మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. ఇలా ఒట్టుకుంటే మీ చేతి నేను మీకు రాయిపించట్లేదు. ఓకే, అర్థమైందా? చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏవేవైతే ఫీనోటైప్స్ ఉన్నాయో, ఫీనోటైప్స్ మనం ఎలా డినోట్ చేస్తున్నామో ఫస్ట్ మనం తీసుకుంటాం ఈ 2 అలీల్స్ ని. ఈ 2 అలీల్స్ ని చూస్తే మనకి ఏం అర్థం అవుతున్నది? ఇది ఒక రౌండ్ సీడే ఉంటుందని అర్థం అవుతున్నది. ఈ 2 చూస్తే మనకి ఏం అర్థం అవుతున్నది అంటే ఇది ఒక ఎల్లో సీడే అవుతుంది, కలర్ సీడ్ అని అర్థం అవుతున్నది. అలాగే ఫర్ సపోజ్ నేను ఇది తీసుకుంటున్నాను, దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్, ఇక్కడ రౌండ్ సీడ్ అని అర్థం అవుతున్నది, కాకపోతే స్మాల్ వై వచ్చేసింది కాబట్టి ఇట్ విల్ బి గివింగ్ అ గ్రీన్ కలర్ టు ద సీడ్. సో దట్స్ వై ఇట్ విల్ బి అ రౌండ్ అండ్ గ్రీన్ సీడ్. ఓకే, అది అన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ మనం ఈ కేటగిరీకి వచ్చేసామంటే 2 స్మాలర్ ఉండడం వల్ల రౌండ్ సీడ్ ఉండదు, రింకిల్డ్ సీడ్ ఉంటుంది. సో ఇక్కడ క్యాపిటల్ వై ఎప్పుడైతే వచ్చిందో ఎల్లో కలర్ వస్తుంది, సో రింకిల్డ్ అండ్ ఎల్లో కలర్. లాస్ట్ ఇక్కడ స్మాలర్ వచ్చినప్పుడు రింకిల్డ్ సీడ్, స్మాల్ వై వచ్చినప్పుడు గ్రీన్ కలర్. ఓకే, సో రింకిల్డ్ అండ్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది, అది అన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ ట్రై టు డినోట్ డిఫరెంట్ ఫీనోటైప్స్. ఇది ఫీనోటైపిక్ రేషియో మాత్రమే. సో వాట్ ఈస్ ద ఫీనోటైపిక్ రేషియో ఫర్ ద F2 generation of dihybrid cross? It is 9:3:3:1. 9:3:3:1. 9 for round and yellow, then round and green, then wrinkled and yellow, and then wrinkled and green. ఓకేనా? ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఇక్కడ వరకు అందరికీ అర్థమైపోయిందా? నో డౌట్ స్టిల్ హియర్? ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఐ థింక్ అందరికీ అర్థమయ్యి ఉండాలి ఇక్కడ వరకు, ఎలాంటి డౌట్స్ ఉండకూడదు నేను అనుకుందా. ఓకే, అందరికీ క్లియర్ రైట్? సమజ్ అయింది సార్? ఓకే, వెరీ గుడ్, అదే అనమాట. ఫైన్, సరే అయితే ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే జీనోటైపిక్ రేషియో అనేది రాసుకోబోతున్నాం. జీనోటైపిక్ రేషియో, ఇప్పుడు జీనోటైపిక్ రేషియో అనేది రాసుకోబోతున్నాం. సో మనం ఏం చేయబోతున్నాం అంటే రౌండ్ అండ్ ఎల్లో ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి జీనోటైప్స్ ఉన్నాయో ఫస్ట్ రాసుకుందాం. రౌండ్ అండ్ ఎల్లో లోని ఏ జీనోటైప్స్ ఉన్నాయో రాసుకోబోతున్నాం. ఫస్ట్ మనం అది చేద్దాం ఇక్కడ. ఓకే, సో రౌండ్ అండ్ ఎల్లోలో చూసుకుంటే ఏ జీనోటైప్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను నేను మీకు, ఆగండి. 1 by 1 మనం ఇంకా జీనోటైప్స్ తెలుసుకుందాం. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై అనేది ఒక టైప్ ఆఫ్ జీనోటైప్, అంటే అలీల్స్ ది అరేంజ్మెంట్ అన్నమాట కదా. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇలాంటిది ఇంకెక్కడైనా ఉందా? మొత్తం 16 లో వెతకండి. ఇది మన పని ఇప్పుడు అనమాట. 1 by 1 ఇంకా జీనోటైప్స్ ఐడెంటిఫై చేయాలి మనం ఇంకా. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై లాగా ఇంకెక్కడా లేదు, ఓన్లీ ఒకటే ఉంది, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై 4 డామినెంట్ అలీల్స్. ఓకే, సో ఇలాంటి కాంబినేషన్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1, ఓన్లీ ఒకటే ఉంది. ఓకేనా, ఒకటే ఉంది, ఒకే కాంబినేషన్ ఉంది. సో అందుకే మనం ఏం రాస్తాం? రౌండ్ అండ్ ఎల్లోలో ఫస్ట్ జీనోటైప్ ఏంటి? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉందన్నమాట. ఓకే, రెండో కాంబినేషన్ నెంబర్ 2. ఓకే, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఓకే, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఎన్ని ఉన్నాయి? ఇలాంటివి చూడండి, 2 ఉన్నాయి. చూడండి, ఇదొకటి ఉంది అలాంటిది, దిస్ వన్, ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇలాంటివి 2 ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో దానివల్ల నో సార్ అంట. స్లోగా చూడండి ఇంకొకసారి, ఇప్పుడు నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై లాంటిది ఇంకెక్కడ ఈ మొత్తం 16 బాక్సెస్ లోని మీకు లేదు. ఓకే, టోటల్ గా 16 కదా. 9 + 3 + 3 + 1 చేయండి, 16 వస్తుంది మీకు. ఓకే, సో టోటల్ ఈ 16 బాక్సెస్ లో మనం చూసుకుంటే క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై లాంటిది
ఇంకోటి కాంబినేషన్ లేదు, ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం 1 అని డినోట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఒకటే నంబర్స్ ఇంక చూసుకుంటున్నాం. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై కాంబినేషన్స్ రెండు ఉన్నాయి. ఇదొకటి రెండు ఉన్నాయి ఇక్కడ. దీస్ బోత్ ఓకే, ఇవి రెండు సేమ్ అన్నమాట. ఓకే, ఆ లెక్కతోటి. సో ఆ లెక్కతో చూసుకుంటే మనకి ఏమొస్తుంది, చూడండి విన్నీ ఏమో ఏకంగా పూర్తిగా జీనోటైప్స్ అన్ని రాసి మరీ పంపించేస్తున్నారు. సూపర్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, జస్ట్ మినిట్, ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ రాసుకుంటాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఎన్ని ఉన్నాయంటే రెండు ఉన్నాయి. అలాగే ఇంకో కాంబినేషన్ వస్తుంది మనకి, ఏంటది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇవి కూడా రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, సో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై అన్నమాట. ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది, సారీ రెండు ఉన్నాయి, సారీ జస్ట్ మినిట్, రెండు ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 4కి వెళ్ళి మన దగ్గర లాస్ట్ లో వచ్చేసి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇది చాలా ఇంపార్టెంట్. కంప్లీట్లీ హెట్రోజైగస్ అన్నమాట. కంప్లీట్లీ హెట్రోజైగస్. ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఈ లైన్ అంతా చూడండి మీరు కావాలంటే, ఈ లైన్ అంతా మనం చూస్తే పూర్తిగా అవే ఉన్నాయి. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై వస్తాయి పూర్తిగా. దిస్ హోల్ లైన్, ఈ డయాగనల్ ఏదైతే పూర్తిగా మనం వేస్తున్నామో ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? హాయ్ వంశీ, హలో. ఓకే, సరేనా? అందరూ వంశీకి వెల్కమ్ చెప్పండి. అందరూ వంశీకి వెల్కమ్ టు ద క్లాస్ అని చెప్పండి. వెల్కమ్ వంశీ, లేదంటే వెల్కమ్ టు ద క్లాస్ వంశీ అని చెప్పండి. ఓకే, అది అన్నమాట. వెరీ గుడ్. సో మోర్ స్టూడెంట్స్ మంచిగా ఇంకా చదువుకుంటాం ఫన్గా. ఓకే, అది అన్నమాట. సరే, రైట్. సో ఇప్పుడు మనకి ఈ విషయం ఇక్కడ అర్థమైపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, జస్ట్ మినిట్. ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ఇక్కడ మనకి ఏం అర్థమైందంటే, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై లాంటివి 4 ఉన్నాయి. ఇక్కడ టోటల్ 4 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫైన్, అర్థమైందా? సో అదే కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం రాసుకుంటాం 4 అని. సో దీంతో మనది రౌండ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ ఏవైతే జినోటైపిక్ కాంబినేషన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఏం రాసుకోబోతున్నాం అంటే, నెక్స్ట్ మనం రౌండ్ అండ్ గ్రీన్ రాసుకోబోతున్నాం. రౌండ్ అండ్ గ్రీన్ రాసుకోబోతున్నాం. సో రౌండ్ అండ్ గ్రీన్ లో ఫస్ట్ కాంబినేషన్ ఏంటి, రౌండ్ అండ్ గ్రీన్ లో క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, ఇంకా క్యాపిటల్ ఆర్, స్మాల్ వై 3 ఉన్నాయి టోటల్ కాంబినేషన్స్. ఈ మూడిట్లో క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఒకటే ఉంది. క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఏదైతే ఉందో ఇది ఒకటే ఉంది. ఇంకా మిగతాది ఇంకో కాంబినేషన్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, ఇంకా ఇక్కడ కూడా ఉంది ఒకటి క్యాపిటల్ ఆర్, స్మాల్ వై. ఓకే, ఇవి రెండు ఉన్నాయి మనకి 2. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు మనది రౌండ్ అండ్ గ్రీన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం జస్ట్ మినిట్, నెక్స్ట్ మనం రాయాల్సింది wrinkled అండ్ yellow కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, wrinkled ఇంకా yellow కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఫస్ట్ కాంబినేషన్, ఇందులో కూడా రెండే కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి యాక్చువల్గా. అది చూసుకున్నట్లయితే స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఇది ఒకటే ఉంటుంది. స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఏదైతే ఉందో ఇది ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఇవి రెండు ఉన్నాయి అన్నమాట. ఓకే, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఇవి టోటల్గా 2 ఉన్నాయి. అర్థమైందా? అందరికీ అర్థం అవుతున్నదా? ఇక్కడ మొత్తం తల మీద నుంచి వెళ్తున్నదా? ఎనీవన్ ఫాలోయింగ్? అందరికీ అర్థం అవుతున్నదా? ఇక్కడ
ఈ కాంబినేషన్స్ మనం ఎలా ఫామ్ చేస్తున్నాం, ఈ కాంబినేషన్స్ ఎలా ఫామ్ చేస్తున్నాం అందరికీ అర్థం అవుతున్నదా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎవరికైనా అర్థం కావట్లేదంటే చెప్పండి. అజయ్ గేమింగ్ సార్ డౌట్ ఉన్నది, సార్ డౌట్ ఉందంట. ఏం డౌట్ చెప్పండి. అందరికీ ఇక్కడ వరకు అంతా అర్థం అవుతున్నది అంటున్నారు, ఎస్ సార్ అంటున్నారు. ఓకే, సో ఏమైనా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో అడగండి, డెఫినెట్ గాను. నేను చూడకపోయినా నేను అడిగినప్పుడైనా కనీసం అడగండి. ఇప్పుడు ఇలాంటి టైంలో అండర్స్టాండింగ్, ఎస్ సార్ అర్థం అవుతున్నది. ఓకే, ఈ వీడియో ఇలాగే ఉంటుంది, ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉంటుంది. మీరు తర్వాత కూడా ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, నో నీడ్ టు వరీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐఎమ్ గోయింగ్ టు ద లాస్ట్ పార్ట్, దట్ ఈస్ గ్రీన్ అండ్ wrinkled. సారీ రాంగ్, wrinkled అండ్ గ్రీన్ అని వస్తుంది. ఫస్ట్ షేపు, దాని తర్వాత కలర్ కదా. సో wrinkled అండ్ గ్రీన్. ఓకే, సో wrinkled అండ్ గ్రీన్ లో ఒకటే ఒకటి ఉంది, ఓన్లీ వన్ ఇస్ దేర్, దట్ ఈస్ స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇది ఒకటే ఉంది, మనందరికీ తెలుసు, పెద్ద డిస్కషనే లేదా. ఓన్లీ వన్ ఇస్ దేర్, ఒకటే ఉంది, అది ఒకటే ఉంది, చూడండి ఒకటే ఉంది. ఓకే, దీంట్లో పెద్ద మాట్లాడడానికే లేదనమాట. కొంచెం స్లోగా వెళ్ళాలా, కొంచెం స్లోగా వెళ్ళాలా. ఓకే, డోంట్ వరీ. ఇక్కడ వరకు మీది అయిపోతే ఇంకా నేను స్లోగా ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఇది ఇంకొకసారి రిపీట్ అవుతుంది ఇప్పుడు. సో డోంట్ వరీ, ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి ఏం అర్థమైంది అంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. ఓకే, ఇలాంటివి ఇక్కడ రౌండ్ అండ్ ఎల్లోలోని 4 జీనోటైప్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ 4 జీనోటైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 జీనోటైప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 జీనోటైప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే జీనోటైప్ ఉన్నది అనమాట. ఓకేనా, ఫైన్. ఓకే, క్లియర్. ఈ నంబర్ మనం రాసుకోవద్దు ఇక్కడ, లేదంటే ఆ నంబర్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో నేను అది రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఐ విల్ బి రిమూవింగ్ దెమ్ బికాస్ దిస్ విల్ బి కన్ఫ్యూజింగ్ ఫర్ యూ. జస్ట్ అ మినిట్. ఓకే, నో ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ, సరేనా. రైట్, ఇప్పుడు దీంతో మన జీనోటైపిక్ రేషియో రాసుకోబోతున్నాం. సో ఫస్ట్ జీనోటైపిక్ రేషియో మనం మొదలెట్టినప్పుడు ఇక్కడ రౌండ్ అండ్ ఎల్లో నుంచి స్టార్ట్ చేస్తాం. రౌండ్ అండ్ ఎల్లోలో చూస్తే ఏంటి ఉన్నది మనకి రేషియో 1:2:2:4 ఉంది. ఓకే, నౌ మనం చూసుకున్నట్లయితే జస్ట్ అ మినిట్. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ మనకి వచ్చే కాంబినేషన్స్ చూసుకుంటే ఇది ఇక్కడ రౌండ్ అండ్ ఎల్లోలో చూస్తే 1:2:2:4. ఫస్ట్ రౌండ్ అండ్ ఎల్లోది తీసుకున్నాం, ఏవైతే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయో. దాని తర్వాత రౌండ్ అండ్ గ్రీన్లోని 2 ఉన్నాయి, దట్ ఈస్ విల్ కంటిన్యూ విత్ 1:2. తర్వాత రింకిల్డ్ అండ్ ఎల్లో కూడా 2 ఉన్నాయి, 1:2. లాస్ట్ రింకిల్డ్ అండ్ గ్రీన్లో ఒకటే ఉంది, దట్ ఈస్ 1. సో ద genotypic ratio for the F2 generation of a dihybrid cross is 1:2:2:4:1:2:1:1. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీని ఫినోటైపిక్ రేషియో ఇంకా జీనోటైపిక్ రేషియో రెండు ఒకసారి రాసుకుందాం. దీన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసేస్తాను మీకు. ఓకే, ఫినోటైపిక్ రేషియో ఇంకా జీనోటైపిక్ రేషియో ఇంకా కలిసి రాసుకుందాం, దీన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసేస్తాను మీకు. చూడండి, ఓకే, ఫస్ట్ ఫినోటైపిక్ రేషియో మనకు తెలుసు ఏంటని. నైన్ ఈస్ టు 3:1. ఓకే, ఇప్పుడు ఈ 9నే మనం బ్రేక్ డౌన్ చేస్తే మనకి నాలుగు బ్రాంచ్లు ఇక్కడ క్రియేట్ అయ్యాయి. వన్ ఈస్ టు
2:2:4. సో 9 1 + 2 ఎంత అయింది +4 ఎంత అయింది టోటల్ 9 అయింది. సో రౌండ్ అండ్ ఎల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో 4 జీనోటైప్స్ ని మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏదైతే ఫినోటైప్ ఉందో రౌండ్ అండ్ ఎల్లో ఫినోటైప్ దాంట్లో ఉన్న ఏవైతే జీనోటైప్స్ ఉన్నాయో దాంట్లో మనం అదే డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇంకేం లేదు. దెన్ ఈస్టు చూసుకుంటే 3లోని మళ్ళీ మనకి 2 వస్తాయి. ఇక్కడ ఒకటి 1 ఉంటుంది, ఇంకోటి 2 ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఫర్దర్ ఇక్కడ కూడా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే ఇక్కడ 1 ఒకటి ఉన్నది, (2) 1 అంతే, అయిపోయింది. దిస్ ఈస్ హౌ యూ విల్ యాక్చువల్లీ బ్రేక్ డౌన్ ద ఫినోటైపిక్ రేషియో ఇంటూ ద జీనోటైపిక్ రేషియో. ఇది ఇక్కడ జరుగుతున్నది. అర్థమైందా? క్లియర్ అందరికి? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయిపోయిందా? ఫినోటైపిక్ రేషియో ఇంకా జీనోటైపిక్ రేషియో అనేది ఎలా ఉంటుందో అందరికీ క్లియర్గా అర్థమైపోయిందా? ఫినోటైపిక్ రేషియో నుంచి జీనోటైపిక్ రేషియో అనేది వస్తున్నది. ఓకే, సో జీనోటైపిక్ రేషియోని డిఫరెంట్గా భావించకండి, ఫినోటైపిక్ రేషియో నుంచి చదవండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. 9ని మీరు 1:2:2:4 కింద బ్రేక్ చేయండి, 3ని 1:2 కింద, 3ని మళ్ళీ 1:2 కింద, మళ్ళీ 1 కింద, అది అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వరకు మనకు అర్థమైపోయింది కాబట్టి మనం ఏం చేయబోతున్నాం చెప్పండి. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ థియరీగా చదువుదాం. ఇప్పుడు ఒక్క లైన్ ఎన్సీఆర్టీలో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలదు. ఇంకా హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ ఆర్ దేర్? ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ ఉన్నాయి మీరే చెప్పండి. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ ఉన్నాయి? ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 1, 4. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ అంటే 4 + 2 + 2 + 1 ఎంత అవుతుంది? 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ అండ్ 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ విల్ బి ఫౌండ్. టైప్స్ అన్నమాట, రేషియో కాదు. ఓన్లీ టైప్స్ గురించి మాట్లాడుకుంటే 4 టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ ఉన్నాయి, ఇంకా ఇంకోటి ఏంటి 9 టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ ఉన్నాయి. అది అన్నమాట, టైప్స్ అడిగారు కాబట్టి. ప్రతిభ అడిగారు, ప్రతిభకు చెప్తున్నాను. ఓకే, అది అన్నమాట. వెరీ గుడ్, అందరికీ అర్థమైపోయింది విషయం. ఓకే, 9 అని అర్థమైపోయింది, అది 4 అని కూడా అర్థమైపోయింది. సార్ 9 టైప్స్ సార్ మొత్తం అని చెప్తున్నారు అందరూ. ఓకే, సో ఐ థింక్ దిస్ వాజ్ ప్రెటీ మచ్ క్లియర్. ఐ థింక్ ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ రీడింగ్ మొదలెట్టబోతున్నాం. లెట్స్ బిగిన్ ది ఎన్సీఆర్టీ రీడింగ్ ఫర్ దిస్ చాప్టర్. ఓకే, సో మనది డైహైబ్రిడ్ క్రాస్ కంప్లీట్ అయిపోయింది, రేషియోస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నా ఫర్దర్ ఇప్పుడు వెళ్తూ చూడండి. దస్ yellow color was dominant over green and the round shape was dominant over wrinkled. These results were identical to those that he got when he made separate monohybrid crosses between yellow and green seeded plants and between round and wrinkled seeded plants. అతను ఏం చేశాడంటే separate ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాసులు చేశాడు, దాంట్లో ఉన్న రిజల్ట్ ని దీంతో పాటు టాలీ చేశాడు. చేసినప్పుడు యాక్చువల్ గా మొత్తం మ్యాచ్ అయింది, అది చెప్తున్నారు. Let us use the genotypic symbols capital Y for dominant yellow seed color and small y for recessive green seed color. ఇప్పుడే చదువుకున్నాం. Capital R for round shaped seeds and small r for wrinkled seed shape. The genotype of the parents that can be written as capital R, capital Y and small r, small y, small y. The cross between these two plants can be written down as in the figure 5.7. చూపిస్తాను, don't worry. మనం ఇప్పుడు చేసిన క్రాస్ showing the genotypes of the parent plants. The gametes capital R, capital Y and small y unite on fertilization to produce the F1 hybrid, that is capital R, small y, small y. ఇగో ఈ క్రాస్ ఉంది కదా, దీని గురించి మాట్లాడుతున్నారు, ఇంకేమీ లేదు. ఇది పేరెంట్ జనరేషన్, capital R, capital Y, small y, small y. మనకి ఏం గ్యామిట్స్ వచ్చాయి? capital R, capital Y గ్యామిట్ వచ్చింది, small y గ్యామిట్ ఇక్కడి నుంచి వచ్చింది. ఏం చేసాం? మనకి ఏం దొరికింది ఫస్ట్ జనరేషన్ లో? capital R, capital Y, small y. దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్. అన్ని ప్లాంట్స్ రౌండ్ ఇంకా ఎల్లోనే వస్తాయి అనమాట. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీటి రెండింటి మధ్యన ఏం చేస్తారంటే సెల్ఫింగ్ చేస్తాం, సింపుల్, అది అనమాట. ఓకే, వీటి రెండింటి మధ్యన మనం ఏం చేయబోతున్నాం? సెల్ఫింగ్ అనేది చేస్తున్నాం. సెల్ఫింగ్ అనేది ఎప్పుడైతే చేస్తున్నామో
when Mendel self-hybridized the F1 plants, he found that the 3/4 of the F2 plants had yellow seeds and 1/4 had green seeds. ఓకే, సో అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే సెల్ఫ్ హైబ్రిడైజేషన్ అనేది చేశాడో F1 ప్లాంట్స్ ని, F2లో అతను ఏం చూసాడంటే 3/4 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్లో సీడ్సే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 1/4 కి గ్రీన్ సీడ్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ మనకి 16లో మనం చూసుకుంటే మనకి ఏం చెప్తున్నాడు అంటే ఓన్లీ సీడ్స్ కలర్ మీద చూసుకుంటే, ఓన్లీ ఇఫ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ ద కలర్ హియర్, ఇప్పుడు మనం ఓన్లీ కలర్ మీద డిపెండ్ అవుతున్నాం అంటే మనకి ఎన్ని సీడ్స్ ఉన్నాయి ఎల్లో కలర్వి, ఎల్లో కలర్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎల్లో కలర్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. 9 సీడ్స్ ఇక్కడ, 3 సీడ్స్ ఇక్కడ, 12 సీడ్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి గ్రీన్ కలర్ సీడ్స్, ఇక్కడ 3, ఇక్కడ 1, 4. సో 12 అంటే 3/4 ఆఫ్ ది టోటల్, దట్ ఈస్ 12/16. దిస్ ఇస్ 1/4 అన్నమాట. అదే దీన్నే మనం 75%, దీన్ని మనం 25% అంట, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, సో అవుట్ ఆఫ్ టోటల్ 16 సీడ్స్ లో 12 సీడ్స్ ఎల్లో కలర్ ఉన్నాయి, 4 సీడ్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఇదే మనం షేప్ గురించి కూడా చేసుకోవచ్చు. ఫర్ షేప్ ఆల్సో వీ కెన్ డూ ద సిమిలర్ టైప్ ఆఫ్ అ క్యాల్కులేషన్. ఓకే, చూడండి ఇక్కడ సిమిలర్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్ ఎప్పుడైతే మనం షేప్ గురించి చేస్తున్నామో, ఓకే, రౌండ్ షేప్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, రౌండ్ షేప్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, 9 ఇక్కడ, 3 ఇక్కడ, 12 ఉన్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3/4 ఆఫ్ ద టోటల్, విచ్ అకౌంట్స్ టు 75% ఆఫ్ ద సీడ్స్. మిగతావి wrinkled సీడ్స్ షేప్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, wrinkled షేప్ సీడ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో దట్ విల్ అకౌంట్ టు 1/4 ఆఫ్ ద టోటల్ సీడ్స్. ఓకే, విచ్ విల్ అకౌంట్ టు 25% ఆఫ్ ద టోటల్ సీడ్స్. అర్థమైందా? దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అది అనమాట. సార్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఓకే, వా మీ పేరు కూడా అజయ్ కుమారేనా? వెరీ గుడ్. ఓకే, సో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటంటే ఏవైతే ఇక్కడ అలీల్స్ మనం చూసామో, ఏవైతే ఇక్కడ అలీల్స్ ఉన్నాయో అవి ఇండిపెండెంట్ గా అరేంజ్ అవుతాయి ఒక దాంతో ఒకటి, బౌండ్ గా లేవన్నమాట. ఓకే, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ నొదలను, స్మాల్ ఆర్ ఏమో క్యాపిటల్ ఆర్ నొదలను, అలాగే క్యాపిటల్ వైని స్మాల్ వై నేను వదలను, స్మాల్ వై క్యాపిటల్ వై నొదలను, అలాగే ఏమీ ఉండదు అనమాట. అన్ని సెపరేట్ అయిపోతాయి, సెపరేట్ అయ్యి ఒక దాంతో ఒకటి కాంబినేషన్స్ ఫామ్ చేసుకుంటాయి. దీన్నే మనం ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అంటాం. అది అన్నమాట. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ నాట్ బౌండ్ బై ఎనీథింగ్. ఫ్రీడమ్ ఉందన్నమాట, ఇండిపెండెన్స్ ఉంది. దేంతో పాటు కావాలంటే దాంతో పాటు వెళ్ళి కాంబినేషన్స్ ని ఫామ్ చేసుకోవచ్చు అలీల్స్. ఓకే, ఈ అలీల్తోనే కాంబినేషన్ ఫామ్ చేయాలని రూల్ లేదు. దీన్ని ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం, ఇంకేం లేదు. ఓకే, అది ఫైన్. ఓకే, అది మాస్టర్స్ ఈ ఎడిట్స్ ఏమో క్లాస్ ఒక్కడు కూడా వినట్లేదంట. నేను అనుకుందాకైతే క్లాస్ వింటున్నారబ్బా. ఇప్పుడు నువ్వు వినట్లేదు, సో నువ్వు వినకపోతే అందరూ వినట్లేదు అనే ఒక భ్రమలో ఉన్నావు నువ్వు. ఓకే, పర్వాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆ భ్రమలో నుంచి త్వరగానే బయటకు వస్తావని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నీకు ఇంట్రెస్ట్ లేకపోతే యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్ టు లీవ్ ద క్లాస్. మిగతా స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, అది అనమాట. నా ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్తూ, ఓకే, మనం దీన్ని చదువుకోబోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, సేమ్ అదేను. ద yellow and green color segregated is the 3:1 ratio. The round and wrinkled seed shape also segregated in a 3:1 ratio, just like in a monohybrid cross. అది అన్నమాట. అర్థమైందా? సో బేసిక్ గా ఇది చెప్తున్నారు. ఓకే, బేసిక్ గా ఇదే చెప్తున్నారు. అక్కడ ఏదైతే 3/4 1/4 అంటున్నామో దాన్ని 3:1 రేషియో అని అంటున్నారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవడం మనం చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఇక్కడ వరకు ఓకేనా? అందరికీ క్లియర్ గా అర్థమైపోయిందా? నెక్స్ట్ మనం ఇదే క్రాస్ అక్కడ మాట్లాడుతున్నారు, ఇంకేం లేదు. ఫినోటైపిక్ రేషియో, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో రండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్ డైహైబ్రిడ్ క్రాస్ ద ఫినోటైప్స్ రౌండ్ yellow, wrinkled and yellow, round green, wrinkled and green. Okay, okay, appeared in the ratio of
9:3:3:1. 9:3:3:1. హాయ్ తరుణ్, ఎలా ఉన్నావు అబ్బాయి? చాలా రోజుల తర్వాత చాట్లో వచ్చావు కదా. ఈ తరుణ్ అనే బాబ్జీ మనోడు ఎంపీసీ క్యాండిడేట్. చాట్లోకి వచ్చి మంచి టైం పాస్ పెట్టుకుంటాడు అనమాట. నేను లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్చువల్గా నీట్ 2023 ఇంకా ఎంసెట్ 2023 ప్రిపేర్ అవుతున్నారో, అక్కడ చక్కగా క్లాస్ చెప్తుంటే వచ్చి లొల్లి పెట్టేవాడు. ఓకే, మన తరుణ్ గాడు. ఓకే, అది అనమాట. సో ఓకే, ఫైన్. జోక్స్ అపార్ట్, నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, తరుణ్, ఐ హోప్ యూ గెట్ అ వెరీ గుడ్ కాలేజ్. మీకు మంచి కాలేజ్ దొరికి మీరు అక్కడ మంచిగా చదువుకోవాలని నేను మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. సరే అయితే ఇప్పుడు నేను ఫస్ట్ మనం ముందుకు వెళ్తున్నట్టయితే, సచ్ ఎ రేషియో వాజ్ అబ్జర్వ్డ్ ఫర్ సెవెరల్ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ మెండల్ స్టడీడ్. ఓకే, అలాంటి రేషియో సెవెరల్ పేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సేమ్. ఇప్పుడు డిఫరెంట్ ఏవైతే మెండల్స్ పాడ్ షేపు, పాడ్ కలరు అలాంటివి బోల్డ్ ఉన్నాయి కదా, 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ట్రేట్స్ తోటి. అదన్నిటికీ కూడా సిమిలర్ గా ఇలాంటి కాంబినేషన్స్ ని చేసినప్పుడు ఇలాగే రేషియోస్ వచ్చాయి. సో ద రేషియో ఆఫ్ 9:3:3:1 కెన్ బి డివైడెడ్ యాజ్ అ కాంబినేషన్ సిరీస్ ఆఫ్ 3 yellow, 1 green, 3 round and 1 wrinkled. This derivation can be written as follows: 3 round and wrinkled, 3 yellow green, 9 round yellow, 3 wrinkled. అదంతా సోది చూడకండి, కన్ఫ్యూజన్ అవుతుంది. నేను ఇందాక ఏదైతే చెప్పాను అది చూసుకొని చాలు, ఈ సోది చూడకండి ఇక్కడ. సివిఆర్ కాలేజ్లో వచ్చిందా? సిఎస్సి బ్రాంచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సివిఆర్ కాలేజ్లో వచ్చింది, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్. ఓకే, మంచిగా చదువుకోండి. వెరీ గుడ్, రియలీ హ్యాపీ ఫర్ యూ. సరేనా? వెరీ గుడ్. సరే అయితే ఫైన్. ఓకే, based upon such observations on dihybrid crosses between plants differing in 2 traits. Class lo randi written. Okay, plants differing in 2 traits. Mendel proposed a second set of generalizations that we call Mendel's law of independent assortment antam. The law states that when 2 pairs of traits are combined in a hybrid, segregation of one pair of characters is independent of other pair of characters. ఏదైతే segregation అనేది జరుగుతున్నదో, it is independent of other pair of characters. ఇప్పుడు మనం చూస్తే, మన ఇక్కడ మీకు గుర్తుండుంటే నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఓకే, 1 pair ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తున్నారు అని మీకు అనుకోవచ్చు. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు అక్కడ ఏమంటున్నాడో దాని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఓకే, ఇది ఉన్నది. దీంట్లో అసలు ఏం జరిగింది అంటే, క్యాపిటల్ ఆర్ అనేది స్మాల్ వైతో కాంబినేషన్ ఫామ్ చేసింది ఇండిపెండెంట్ గా. స్మాల్ ఆర్ తో సంబంధమే లేదు, స్మాల్ ఆర్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా క్యాపిటల్ వైతో కాంబో ఫామ్ చేసింది. ఓకే, when 2 pairs of traits are combined in a hybrid, ఇదొక హైబ్రిడ్, దిస్ ఇస్ అ హైబ్రిడ్. ఓకే, కేర్ఫుల్ గా వినండి ఇక్కడ, జోక్స్ అపార్ట్, కేర్ఫుల్ గా వినండి ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ని ఎప్పుడైతే తీసుకున్నాం ఒక హైబ్రిడ్ లోని, ఈ 2 pairs ఏవైతే ఉన్నాయో, సెగ్రిగేషన్ ఆఫ్ 1 pair ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ పేర్. ఒక్కొక్క పేర్ ఏదైతే సెగ్రిగేట్ అవుతున్నదో, ఈ పేరుకి ఏదైతే మధ్యలో ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో అవి సపరేట్ గా ఇండిపెండెంట్ గా సెగ్రిగేట్ అవుతాయి. అందుకే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై తో కాంబినేషన్, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై తో కాంబినేషన్ ఫామ్ చేసి 2 గ్యామెట్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి. 3 టైప్ ఆఫ్ గ్యామెట్స్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై తో ఫామ్ చేస్తుంది, స్మాల్ ఆర్ స్మాల్ వై తో ఫామ్ చేస్తుంది. దీన్నే మనం ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది అంటాము. 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. అది ఓకే, హైబ్రిడ్ అనొచ్చు, దీన్ని హెటరోజైగోట్ కూడా అనొచ్చు, హెటరోజైగోట్ అని కూడా అనొచ్చు. ఓకే, అది క్లియర్. ఓకే, సో ఇది బేసిక్ గా, ఇంకేం లేదు. సివాల్ మనం ఏం చదువుకున్నాము అంటే, బేసిక్ గా మనం డైహైబ్రిడ్ క్రాస్ గురించి చదువుకున్నాం అనమాట. ఇక్కడ ఇతను ఇంకొంచెం ఫర్దర్ ముందుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ, ద పన్నెట్ స్క్వేర్ కెన్ బి ఎఫెక్టివ్లీ డ్రాన్. పన్నెట్ స్క్వేర్ కూడా మనం వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ద పన్నెట్ స్క్వేర్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూస్డ్ టు అండర్స్టాండ్ ద ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ independent segregation of 2 pairs of genes during meiosis and the production of eggs and pollen in F1 RR plant. ఈ eggs ఏంటి, pollen ఏంటి అంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సారీ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చదివినప్పుడు మనం ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఏమీ లేదు, ఎగ్స్ అంటే ఫీమేల్ అనమాట. ఓకే,
ఇంకా పాలెన్ అంటే మేల్ అనమాట, ఇంకేం లేదు. ఎగ్స్ అంటే ఫీమేల్ ప్లాంట్ది, పాలెన్ అంటే మేల్ ప్లాంట్ది, గ్యామీట్స్ అనమాట. గ్యామీట్స్ కి ఆ పేరు ఇస్తున్నారు. ఓకే, ఇంకేం లేదు. సో కన్సిడర్ ద సెగ్రిగేషన్ ఆఫ్ వన్ పేర్ ఆఫ్ జీన్స్ క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్. 50% of the gametes have the gene capital R and other 50% will have small r. ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై తీసుకున్నప్పుడు మనకి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, 4 గ్యామెట్స్ మనకి ఫామ్ అయ్యాయి. ఓకే, దీంట్లో మనకు చూసుకుంటే క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో 50% ఆఫ్ ద గ్యామెట్స్ లోని క్యాపిటల్ ఆర్ ఉన్నది, అదే చెప్తున్నారు. 50% లోని స్మాల్ ఆర్ అనేది 50% లో ఉంది. అదే విధంగా సిమిలర్ గా మనం చూసుకుంటే క్యాపిటల్ వై ఏదైతే ఉందో 50% దాంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 50% ఆఫ్ గ్యామెట్స్ లో ఉంది. స్మాల్ వై ఏదైతే ఉందో 50% ఆఫ్ గ్యామెట్స్ లో ఉంది. ఇవి గ్యామెట్స్. అదే చెప్పడానికి పూర్తిగా ట్రై చేశారు, ఇదంతా లైన్ అదే చెప్పారనమాట. ఓకే, thus there are 4 genotypes of gametes, 4 types of pollen and 4 types of eggs అనమాట. అది 4 టైప్స్ ఆఫ్ పాలెన్స్, 4 టైప్స్ ఆఫ్ ఎగ్స్. పాలెన్స్ అంటే మేల్ ప్లాంట్ ది, ఎగ్స్ అంటే ఫీమేల్ ప్లాంట్ గ్యామెట్స్, అంతే, ఇంకేమీ లేదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ చాలా. అయిందా? ఓకే, ఫైన్. సో దీంతో మీకు ఇక్కడ ఉన్న పారా కూడా అర్థమైపోయింది. లాస్ట్, ఓకే, లాస్ట్ వచ్చేసాం. we have come to an ending, don't worry. The 4 types are capital R, capital Y, capital R, small y, small r, capital Y, small, each with a frequency of 25% or 1/4 of the total gametes produced. When you write down the 4 types of eggs and pollen on the each side of Punnett square, it is easy to derive the composition of zygotes that give rise to the F2 plants. మనకి ఏవైతే ఫినోటైప్స్ జీనోటైప్స్ మనం చదువుకున్నామో దాని గురించి చెప్తున్నారు అనమాట. ఫిగర్ 5.7 అంట, ఇదే ఈ ఫిగర్ 5.7 అంటే ఇదే అనమాట. దిస్ ఇస్ ఫిగర్ 5.7. ఇది F2 జనరేషన్ వాళ్ళు వేసుకున్న ఏంటది, మనం ఇలా స్ట్రైట్ గా వేసుకున్నాం, ఇందులో వాడు ఇలా ఇచ్చాడు, డైమండ్ షేప్ లో ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు. అది అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, నేను ముందాకైతే డైహైబ్రిడ్ క్రాస్ మాక్సిమం అంతా కవర్ చేస్తాను, అన్ని కంప్లీట్ చేశాను. నేను అనుకుందాకైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే, ఓకే, ఫైన్, ఓకేనా? అందరికీ క్లియర్ అయిపోయిందా ఇవాళ క్లాసు? అయితే డైహైబ్రిడ్ క్రాస్ తో సంబంధించిన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను అనుకున్నాకైతే మాక్సిమం మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. దీని నోట్స్ ఏదైతే ఉన్నదో నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను, డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం డైహైబ్రిడ్ క్రాస్ వరకు కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెషన్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మీరు డెఫినెట్లీ షేర్ చేయాలి. అది దట్స్ ఆల్ యూ కెన్ డూ ఫర్ మీ. ఓకే, నేను మీకు క్లాస్ చెప్తున్నందుకు అంతే, దాని తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. లైక్ చేసి ఎవరితో ఒకరితో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలి ఈ సెషన్, అంతే, ఇంకేం లేదు. అది అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ ఇట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఛాంపియన్స్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఇంత లేట్గా సెషన్ పెట్టిన అటెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్